ఓకే ఓకే మామూలుగా ఏదైనా పుస్తకాలు అంటే ఎందుకు వెళ్ళని అంటుంది కానీ ఉపనిషత్తులు పద్ధతి శ్లోకాలంటే నాకు కూడా మనీషా పంచకం అంటే నేను చాలా సంతోషపడలేను. అందుకని నాకు దీనికి సంబంధించిన అర్హత ఉన్నా లేకపోయినా మొట్టమొదట సంతోషం మేరగింది దాన్ని ఏమంటే ఉత్సాహపడి సంజయ్ కుమార్ గారు ఉపనిషత్తుల మీద వేదాల మీద మంచి అథారిటీ ఉన్నటువంటి వ్యక్తి. వారు మన ఆశ్రమానికి రావడం మాట్లాడడం అనేది చాలా సంతోషం. ఆయన ఎప్పటి నుంచో కూడా మనీషా పంచకం మన దగ్గర కూడా ఆ శంకరపేట పుస్తకంలో ఉంది. కానీ అది గద్యమైనటువంటి అనువాదం. అందువల్ల మనకి వారు చెప్పారు ఆ విషయం. వారు చక్కగా రాగయుక్తంగా దాన్ని పాడి వినిపించగలిగినటువంటి వ్యక్తి కూడా. అందుచేత ఆ పని వారు చేస్తే నా సోదరులు కాబట్టి బుధమి చేస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే నిన్న అద్భుతమైన అద్భుతంగా ఉందని ఆయన అమృతానంద ప్రకాశ్ గిరి గారిని ఆయన అన్ని చోట్ల ఉత్తర భారతదేశంలో చెప్పినటువంటి మరిరాజుపల్లి కూడా అద్వైత సన్యాసి వాళ్ళు చెప్తున్నారు. విజయశంకర స్వామి గారు ఉన్నారు. చాలా మంది జయభారత ఉద్యమంలో రజనీ జాతీయ నాయకులు చాలా మంది కుటుంబాలంతా కూడా ఏదో స్థాయి ఉద్యమంలో పనిచేసి మంచిగా చేసేవాళ్ళు. ఆల్మోస్ట్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అదంతా కాకుండా ఇది మామూలుగా మనం నలుగురు చేయడం కాదు. కలిదేశ ధ్యాన సమావేశం నిర్మాణం సాధించినటువంటి విలువలన్నీ కూడా మనుషులు దగ్గరైనటువంటి మనుషుల పంచాయతీ దగ్గరైనటువంటి అందువల్ల చాలా యాక్టివ్ మీటింగ్లో జరుగుతుంది. మీరు ఏదైనా ఒకటి ఆలోచిస్తే కూడా ఒక బడ్జెట్ సార్ దీంట్లో ఈరోజు మన పెద్దలు మా అందరికీ మార్గదర్శకులు అయినటువంటి రమణమూర్తి గారి యొక్క సమక్షంలో మీ అందరి యొక్క సమక్షంలో ఈ పుస్తకావిష్కరణ చేయడం అనేటువంటిది ఎంతో ఆనందదాయకం. ఇక్కడ ఈ యొక్క మనీషా పంచకం యొక్క దీనిని చూసినట్లయితే ఇది వాస్తవానికి భారతదేశానికి చెందినటువంటి ఒక ఆధ్యాత్మిక జ్ఞాని, పరిపూర్ణ జ్ఞాని అయినటువంటి వ్యక్తి దగ్గర అనేక రకాల వ్యక్తులు ఉంటారు. వాళ్ళు మంచివాళ్ళు ఉండొచ్చు. ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులను చూసి మోహపడి ఆయన దగ్గర సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళ వల్ల ఆ జ్ఞానులకు కూడా చెడ్డ పేరు వస్తుంది. మరి అటువంటి జ్ఞానిని ప్రశ్నింపబడతాడనమాట. ఈయన దగ్గర ఉండే శిష్యులు వీళ్ళు ఇట్లా ఉన్నారేంటనే ప్రశ్నింపడతారు. ఆ సందర్భం ఇది. శంకరాచార్యుల వారు తన శిష్యులతో వచ్చినప్పుడు ఒక చండాలుడు అడిగిన ప్రశ్నలు నిజంగా ఆ ప్రశ్నలే మన యొక్క మనసుల్లో ఉండేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వికసింపజేస్తాయి. ఆయన అడిగినటువంటి ప్రశ్న అన్నమయంబు క్షణభంగురమగు ఈ దేహమునే తొలగమందురా అంటాడంటే ఈ శిష్యులు ఆ చండాలుడిని చూసి పక్కకు తొలుగు అంటారు. శంకరాచార్యులు వారు వస్తున్నారని. అప్పుడు ఆయన అన్న మాటలనమాట. అన్నమయంబు క్షణభంగురమగు ఈ దేహమునే తొలగమందురా అందలి వెలిగిడి ఆత్మతేజమును పక్కకు మీరే జరగమందురా అంతట నిండిన ఆత్మను పక్కకు జరుపుటకెవ్వరికైనా సాధ్యమా జడమగు తోలు తిత్తిని నేనను మోహము ఇంకను మీకు ఉన్నదా అని అంటాడు. అంటే మీకే ఇంకా ఈ మోహం పోలేదా? జడమగు తిత్తిని నేను అని చెప్పి ఇంకా మీరు అనుకుంటున్నారా అన్నప్పుడు ఆదిశంకరాచార్యులు వారు చెప్పినటువంటి 5 శ్లోకాలు నేను 2 చదివి వినిపిస్తాను, 2 పాడి వినిపిస్తాను. ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మిగతా శిష్యులందరూ ఆశ్చర్యపోయారు ఆయన మాటలకి. కానీ శంకరాచార్యులు వారు జ్ఞాని. ఆయన అన్నాడు, సర్వకాల సర్వావస్థల యందునా జీవ మొదలు బ్రహ్మాండము వరకు నిండియున్నా ఆ పర చైతన్యమే తానని తెలిసిన మహాజ్ఞాని చండాలుడైనా ద్విజుడైనా నాకు అతడే సద్గురువు అని నమస్కారం చేశాడు. అలాగా ఆ జ్ఞానిని నమస్కరిస్తూ ఆయన స్థితిని కూడా చెప్పుకున్నాడు.
ఏం చెప్పుకున్నాడు అంటే, గురువాక్యమును నా మదిలోనే దృఢముగా నేను నిలుపుకొంటిని, జడమును వీడి చైతన్యమునే నిత్య సత్యమని తెలుసుకొంటిని, కర్మ ఫలముపై మోహము వీడే జ్ఞాన సాగరము చేరుకొంటిని, సత్య సాధనకు ఈ దేహమునే సాధనముగా మలచుకొంటిని. ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఎవరైనా సరే ఈ దేహాన్ని ఒక సాధనంగా, సత్యధర్మాన్ని సాధించడానికి సాధనంగా అనుకుంటారు. అలాగ సేవ చేస్తున్నటువంటి మన అన్న రమణమూర్తి గారి ద్వారా ఇది ఆవిష్కరించబడటం అనేటువంటిది చాలా సంతోషకరమైన సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా అద్భుతం. ఆయన ఆది సంఖ్యలో అద్వైతానికి సంబంధించిన మనిషి పరవశంగా ఉన్నారు. అంతా కూడా అద్భుతంగా ఎప్పటి నుంచో ఉన్నారు కదా, ఇప్పుడు అందరిలో రైట్.